ప్రజెంట్ సమయంలో ఈక్విటీ, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్తో పాటు కొంతమందికి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ సంబంధించినటువంటి దానిలో ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతున్నాయి. అంతేకాకుండా ఎస్ఎంఈ, స్మాల్ అండ్ మీడియం కంపెనీస్ సెక్టార్ షేర్లలో కూడా ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటి అని అంటే నిఫ్టీ సంబంధించినటువంటి ఎక్స్చేంజ్ సంబంధించినటువంటి ఫండ్స్లో ప్రైవేట్ సెక్టార్కే ఎక్కువగా ఉన్నాయి. ఫైనాన్స్ సెక్టార్లకు సంబంధించినవి, పలు కంపెనీలకు సంబంధించిన ఫండ్స్ ఉన్నాయి. ఈ రకంగా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ప్రజెంట్ పెరుగుతూ ఉన్నాయి. అయితే ఇందులో ఒక్కొక్కటి ₹5 నుంచి మొదలుపెట్టి 10,000 రూపాయల వరకు విలువగా చేసేటువంటి ఫండ్స్ ఉన్నాయి. మంచి గ్రోత్ ఉన్నటువంటి సెక్టార్ అని చెప్పుకోవాలి. ఇందులో ఇన్వెస్ట్ చేసేటువంటి వాళ్ళకి ఈక్విటీ అయితే ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. అయితే ఇక్కడ డివిడెండ్లు, బోనస్లు లాంటివి ఉండవు. ఎందుకంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లో కేవలం గ్రోత్ మాత్రమే ఉంటుంది. ఇది తెలుసుకొని ట్రేడ్ చేస్తే ఇక మంచిది. ఎందుకంటే ఇది ఓవర్ ఆఫ్ ది పీరియడ్లో ఒకేసారి కింద పడడం, ఒకేసారి పైకి లేపడం లాంటివి అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది నిఫ్టీ బేస్డ్గా పనిచేస్తాయి. అంతేకాకుండా రిజల్ట్స్ని బట్టి, అంతేకాకుండా లాంగ్ టర్మ్లో ఎంత గ్రోత్ అవుతుంది ఈ కారణం చేత పెరుగుతుంటే, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగానికి సంబంధించినటువంటి సెక్టార్ బేస్డ్గా పనిచేసేది కూడా బ్యాంకింగ్ సెక్టార్ పెరిగితే ఇది కూడా పెరుగుతుంది. ఫైనాన్స్ సెక్టార్ పెరిగితే ఫైనాన్షియల్ సంబంధించిన అన్నీ పెరుగుతాయి. ఎక్కువగా నిఫ్టీ 50, నెక్స్ట్ నిఫ్టీ 50 ఇలాంటివి, నిఫ్టీ 100 ఇలాంటివి ఉన్నాయి. ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లో ట్రేడ్ చేస్తే మంచి లాభాలు కూడా వస్తాయి.